అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో కడిలి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చాలామంది చెప్పారు విమెన్ అండ్ మెన్ అంటే ఈక్వాలిటీ ఉంది అని. కొంతమంది పెద్దవాళ్ళు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వాళ్ళు సమానత్వం ఎక్కడ, సమానత్వం లేదు, ఉమెన్ ఇంకా 10 మెట్లు పైనే ఉన్నారు, దిగి వస్తే అప్పుడు సమానత్వం వస్తుంది అని అన్నారు. నిజంగానే గుండె మీద చేసుకొని చెప్పండి, సమానత్వం అనేది ఉందా? ఇప్పటికీ ఆస్తుల దగ్గర కూడా అంటే ఇట్ టేక్స్ ఎ కింగ్స్ హార్ట్ టు సే దట్ విమెన్ ఆర్ క్వీన్స్. ఆయన కింగ్ కాబట్టి అందరి మహిళల్ని రాణులు అన్నాడు. కరెక్ట్. కానీ నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ కింగ్. నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఈవెన్ ఎ మ్యాన్, ఐ గెస్ కొన్ని సిచ్యుయేషన్స్లో. ఎస్, సమ్ టైమ్స్ వీ నెవర్ నో. అంటే మళ్ళీ నాట్ ఆల్ మెన్ అంటారు కమెంట్స్లో. నాట్ ఆల్ మెన్, అదే అంట, నాట్ ఆల్ మెన్, బట్ కొంతమంది మెన్ ఆర్ నాట్ ఈవెన్ మెన్. నేను రీసెంట్గా ఐ హావ్ సీన్ ఢిల్లీ క్రైమ్ రీసెంట్గా చూశాను. ఐ లాస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ మెన్ కొంతమంది మీద. బట్ కమింగ్ బ్యాక్ టు వాట్ సిరివెన్నెల గారు సెడ్, ఇట్ టేక్స్ ఏ కింగ్స్ హార్ట్ టు కాల్ సంబడి క్వీన్. సో ఆయన కింగ్స్ హార్ట్లో ఉండి మాట్లాడారు కాబట్టి ఆడవాళ్ళందరినీ రాణులు, దేవతలు, మీరు మాతో సమానం ఏంటి, మీరు మాకన్నా ఎక్కువ అన్నారులే. కానీ నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ కింగ్ టు లుక్ ఎట్ అస్ లైక్ దట్. సమ్ డోంట్ ఈవెన్ సీ అస్ లైక్ హ్యూమన్స్. ట్రూ. And that's why we are fighting for equality. We don't want to be goddess. We don't want to be devil. We want to be mere human just like you. Treat us just like a human. Just like you. అంటే నేను గొంతు చించుకొని అరిస్తే కానీ నాకు కావాల్సింది నా వరకు రావట్లేదు, లేకపోతే నేను ఏడిస్తే కానీ నాకు దక్కాల్సింది నాకు దక్కట్లేదు, లేకపోతే ఇంకేదో తెగబడితే కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు నేను సమానం కాదు. డెఫినెట్లీ కాదు. ఇంకా ఉంది కదా ఇది, నా బొందా ఎక్కడ సమానత్వం ఉంది? లేదు, ఇంకా రాలేదు. ఏది రాదు అప్పట్లో. ఇదేమన్నా ఈ రోజు నిన్న జరిగిందా అండి? పురుషాధిక్య సమాజం అనేది ఏర్పడటం, పేట్రియార్కీ ఏమన్నా 3 నెలల్లో 6 నెలల్లో జరిగిందా? కొన్ని తరాల పైన తరాలు అలా జరిగింది కాబట్టి ఈరోజు ఇంకా మాకు స్వేచ్ఛనివ్వండి, మాకు సమాన హక్కులు ఇవ్వండి, మాకు సమాన ప్రాపర్టీ ఇవ్వండి, మాకు సమాన ఉద్యోగాలు ఇవ్వండి, మాకు సమాన ఆక్యుపెన్సీ ఇవ్వండి, సోషియో పొలిటికల్ ఎకనామికల్ అన్ని ప్లేసెస్లో వీ వాంట్ టు బీ ఈక్వల్ అని ఈ రోజుకి మనం గొడవలాడాల్సి వస్తుంది. సమానంగా ఉంటే ఇన్ని గొడవలు ఎందుకు ఉంటాయండి? చాలామంది ఏంటి ఫెమినిజం అర్థం చేసుకోని వాళ్ళు, ఫెమినిస్ట్ మూవ్మెంట్ అంటే తెలియని వాళ్ళు, చాలామంది అమ్మాయిలు మాట్లాడేస్తుంటారు తెలుసా, ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్. Dude, you are telling this opinion that you are not a feminist just because one feminist died for you to tell this. Somebody died over there for us to get vote hak, for us to do equal wages, for us to wear jeans, for us to talk in front of this mic, for us to exist. Somebody died in the history. And we like style ga cheppestam, we are not a feminist. I believe in equality, which is same. Feminism, believing in equality అనేవి రెండు ఒకటే. Same, yes. It's the same thing. I've seen so many good, nice people, good filmmakers. I don't want to take names because I am extremely hurt when I heard things like, నేను feminist అని కాదు, but I'm a pro-woman. And that director makes most of our favorite films. మీ ఫేవరెట్ ఫిల్మ్, నా ఫేవరెట్ ఫిల్మ్, మనందరికీ ఇష్టమైన క్యారెక్టర్లు చేసిన రాసిన మనిషి, ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, ఐఎమ్ ఎ ప్రో ఉమెన్, ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ, విచ్ ఇస్ సేమ్. అగైన్ అంటే ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ వాట్ హ్యాపెండ్ ఓవర్ దేర్, బట్ హౌ ద influence of this negative impact of this word feminism has got into minds of people who actually make sense. అంత చదువుకొని అంత బాగా సినిమాలు తీసి ఉమెన్ క్యారెక్టర్స్ని అద్భుతంగా తీసే మీరే నేను ఫెమినిస్ట్ని అని ఒప్పుకోవడానికి తటపటాయిస్తున్నారు అంటే నాకు నెగిటివిటీ రావడంలో తప్పే ఉంది, నన్ను పేర్లు పెట్టి పిలవడంలో తప్పే ఉంది. ఇంకా మనం ఎక్కడ అవేర్నెస్ తీసుకొస్తున్నాము? ఆ పిల్ల ఫెమినిస్ట్ నోరేసుకొని పడిపోయింది. నోరేసుకొని పడిపోయేటోళ్ళు ఫెమినిస్టులు కాదు, నోరేసుకొని పడిపోయేటోళ్ళే వాళ్ళు. అంతే, వాళ్ళు ఫెమినిస్టులు కారు. ఒక జెన్యున్ పర్పస్ ఉంది, కొన్ని వేవ్స్ 4-5 వేవ్స్ ఆఫ్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ నడిచింది.
ఇప్పుడు మేము బతుకుతున్న బతుకు, నేను ఇక్కడికి వచ్చి ఈ కుర్చీలో కూర్చొని నాకు నచ్చిన పని చేస్తూ నాకు నచ్చిన బట్ట కట్టుకొని నాకు నచ్చిన మాట స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానంటే ఒకప్పటి ఫెమినిస్టుల మోచేతి నీరు నేను తాగి బతికేది. దాని మీద దుమ్మెత్తిపోయకూడదు నేను. దాని నుండి లాభపడుతున్నాను నేను. దాని నుండి నా ఉనికికి అర్థం దొరుకుతుంది. దాన్ని నేను కించపరచలేను. కించపరిస్తే ఇంకా నా వేస్ట్ అది. నేను ప్రౌడ్ టు సే దట్ ఐ యామ్ ఫెమినిస్ట్. I am a proud, happy feminist. I am a proud, happy, not men-hating feminist. Definitely. I don't hate men. Definitely. Feminists don't hate men. Yes. If someone tells you they are a feminist and they hate men, they are not feminists. ఫెమినిస్ట్ అంతే సింపుల్. They are faking it. ఈ పాయింట్, ఈ లాజికల్ పాయింట్ మీకు అర్థమైతే You should also be feminist. అంతే. నా ఫేవరెట్ రైటర్ చిమమంద నగోచి అడిచి అని అమెరికన్ నైజీరియన్ రైటర్ ఉంటారు. ఆవిడ 15 suggestions to be a feminist అని ఒక పుస్తకం రాస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉండి బాబు పుట్టినప్పుడు ఆ బాబుని కానీ పాపని కానీ ఫెమినిస్ట్గా ఎలా పెంచాలి అన్న ఒక 15 suggestions-తో చిన్నప్పటి నుండి ఎలా నువ్వు సమానత్వాన్ని నువ్వు తీసుకురావాలి. అమ్మ ఇంటి పనే చేయదు, నాన్న బయట పనే చేయడు. నాన్న ఇంట్లోనూ చేస్తాడు, అమ్మ బయట పని చేస్తుంది. వాళ్ళిద్దరూ సమానంగా పనిచేస్తారు కాబట్టి ఈరోజు నేను భూమిపైన ఉన్నాను అన్న ఒక అవగాహనతో ఆ పిల్లోడిని పెంచాలి కాబట్టి నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని ఆవిడ రాసింది. ఇట్స్ ఎ స్మాల్ 30-page బుక్, స్మాల్ బుక్. అండ్ చిమమంద నగోచి అడిచిదే నెట్ఫ్లిక్స్ there's a TED talk called We Should All Be Feminists. It's beautiful talk. It's a solid 30 to 40 minutes talk, and it's beautiful talk. And I saw so many Anushka Sharma wearing that t-shirt, We Should All Be Feminists. So people believe in real things, they don't only fall for people who shout with the mics.